హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మీకోసం టేస్టీగా చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కనుక ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 పావుల దాకా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ అని ఆవాలు, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఆవాలని వేగనివ్వాలి. ఆవాలు వేగాక దీంట్లోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. కారంగా ఉన్నవైతే కొన్ని వేసుకోండి, కారం కొంచెం తక్కువ ఉంటే కొన్ని ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. అలాగే దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని తీసుకుంటేనే సరిపోతుంది. ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మాడనివ్వకూడదు. ఇప్పుడు దీంట్లోకి కాస్తంత కరివేపాకు, అలాగే ఒక 2-3 దాకా వెల్లుల్లిని తీసుకొని దంచి వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీలో వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు మిస్ చేయకండి. ఇలా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు తెలియజేయండి. చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ కర్రీ. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా సింపుల్ కూడా, ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇది నేను పెద్ద చిక్కుడుకాయని తీసుకుంటున్నాను. చిక్కుడుకాయలోనే చాలా రకాలుగా ఉంటాయండి, 2-3 రకాలుగా చిక్కుడుకాయలు ఉంటాయి. నేను ఇక్కడ పెద్ద చిక్కుడుకాయని మాత్రమే తీసుకుంటున్నాను, అంటే గింజలు ఉంటాయి కదా, వాటిని మాత్రమే తీసుకుంటున్నాను. ఇదంతా మంచిగా ఒలుచుకొని నీళ్ళల్లో మంచిగా కడుక్కొని వేసుకోవాలి. గింజలు ఉన్నవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అదేంటి స్లోగా కలుపుతుంది అని డౌట్ రావచ్చు. ఒక చేత్తోని ఫోన్తోని వీడియో తీయాలి, అలాగే ఇంకో చేత్తోని కలపడం అంటే చాలా కష్టం కాబట్టి స్లోగా కలుపుతున్నాను. స్పీడ్గా చేసేస్తే కింద పడిపోతుంది కాబట్టి మీకు చూపించడం కోసమే నేను ఇలా మెల్లిగా కలుపుతున్నాను. మీరు ఒకసారి మంచిగా కలుపుకోవాలి, కలిసే విధంగా మిర్చి ఆనియన్స్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే జరగాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గించాలి. మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే చిక్కుడుకాయ మొత్తం అడుగంటేస్తుంది. ఈ టైంలో అసలు వాటర్ అనేది పోయకూడదండి, మొత్తం నూనెలోనే మగ్గించుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మరొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మరి కాసేపటికి మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్కి అట్లా కలుపుతూ ఉండాలి, అప్పుడు కింద అడుగంటకుండా ఉంటుంది. ఫైనల్లీ ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది లైట్గా. ఈ టైంలో 1/2 టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. పసుపు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం అన్నది వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది, ఇంకా మొత్తం కలిసేలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు,
బాగా పండినటువంటి టమాటా ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా మగ్గించాలి. ఒక చిన్న చిట్కా అండి, ఇలా టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత కర్రీ మొత్తంని దాని మీద వేసేసుకుంటే సరిపోతుంది. అవంతలవే మగ్గిపోతాయి ఈజీగా. టమాటా ముక్కల్ని వేసి కలపకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్లో మగ్గిపోతాయి. 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూద్దాం. సారీ అండి, నేను ఆల్రెడీ నీళ్లు పోసేసాను టమాటాలు మగ్గాక కలుపుకొని. ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయిపోయింది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. మీరు టమాటాలు మగ్గాక ఒకసారి కలుపుకొని వాటర్ని పోసుకొని మరి కాసేపు మగ్గించుకోండి. కొన్నే వాటర్ పోసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గించాలి. మగ్గాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కుడక పొడిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా కలుపుకుంటే అంతే, రెడీ. టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ ఉంటే బాగుండదు. వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి, దగ్గరికి రావాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కూడా ఇవ్వండి. ఇంతవరకు లాస్ట్ వరకు చూసినందుకు ఈ వీడియోని థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్. మరికొత్త రెసిపీతోని మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఏం చేయకండి, ఐకాన్ కిచెన్ ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ చూడండి. అంతే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.